పార్టీ ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థిగా మహమ్మద్ షాహీన్ గారు ముందుకు వచ్చినారు. హిందూపురం పార్లమెంటు వీళ్ళ కుటుంబం ఇక్కడ స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్న కుటుంబం ఇది. బషీర్ సాబ్ గారు, జబ్బార్ సాబ్ గారు మరి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని ముందు కూడా నడిపిన వ్యక్తులు. మరి ఈరోజంతా కూడా షర్మిల గారి రాకతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సాహం ఉంది. రఘువీరెడ్డి గారి సారథ్యంలో మేము ఈరోజు మడకశిర మీటింగ్కి వెళ్తూ ఉన్నాము. మరి ఆమె ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా పార్టీ నడపడం, కార్యకర్తల్లో ధైర్యం ఇవ్వడం, ప్రజా సమస్యలపైన పోరాటం, ఈ యొక్క అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలపై మరి అరాచకాలపై ఈరోజు షర్మిల గారు పోరాటం చేసి ముందుకు పోతూ ఉన్నారు. ఆమె ఎత్తున మరి ఖచ్చితంగా ఇప్పుడు జరగనున్న ఎలక్షన్లో మేము పెద్ద ఎత్తున హిందూపూర్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరి ఇక్కడ పార్లమెంట్లో సెగ్మెంట్ కావచ్చు, మంచి ఓటు శాతం మేము తీసుకొని వచ్చి రాబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించే పాత్ర మాది ఉంటుంది. మేము అధికారంలోకి మేము వచ్చేస్తున్నామని నేను తప్పు మాట్లాడదలుచుకోలేదు, కానీ మా యొక్క ఓటు శాతంతో మేము ప్రభుత్వాన్ని నిర్ణయించే పాత్ర మాత్రం ఖచ్చితంగా మాది ఉంటుంది. షర్మిల గారు తన సత్తా ఏంటో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా చూపబోతున్నారని చెప్పి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రానికి మళ్ళీ ప్రత్యేక హోదా ఇచ్చి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా ఒక మంచి భవిష్యత్తు మేము కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రజలు కోరుకునే శభాష్ కాంగ్రెస్ అనే రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు షర్మిల గారు వచ్చినారు. ఆ సభకి మనం హిందూపూర్ నుంచి పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరినాము. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకుంటుంది. ప్రజలంతా మా పక్క ఉన్నారు. ఎక్కడికైనా నివసించిపోతే కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం వల్ల కాంగ్రెస్ వస్తేనే మనకి ప్రత్యేక హోదా అందరికి వస్తుందని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి మెజార్టీ వస్తుంది. కాబట్టి వచ్చే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పైన డిపెండ్ అవుతుంది. ప్రజలంతా మాకు సహకరిస్తున్నారు, మేము ఆశిస్తున్నాము. వాళ్ళంతా కూడా షర్మిల గారి నాయకత్వంలో ముందుకు పార్టీ కొనసాగిస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశం ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే విషయంలో మన రఘువీరెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన పార్టీకి ఏం కార్యక్రమం నడుపుకుంటాము, పార్టీ కొనసాగిస్తాం. మన పార్టీలో కూడా మన లీడర్లు కానీ, నాయకులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా చేసి ఈసారి అధికారం తీసుకుంటాం వాళ్ళనే ప్రయత్నం ఉన్నారు. మనం అధికారం కొనసాగిస్తాం. అందరూ సహకరించేకి కోరుతాం. అందరూ మంది చేస్తాం. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్నది. షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఆనాటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశించినట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఉద్దేశం ఆయన ఎన్నోసార్లు ఎక్స్ప్రెస్ చేసినారు. ఆ ఆశయాన్ని నిలబెట్టడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు వచ్చిన తర్వాత మాకంతా ఉత్సాహం వచ్చింది. తప్పనిసరిగా ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మోదీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని చెప్పడం వల్ల అందరికీ కూడా ఒక సిగ్గుచేటుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 1947లో వచ్చినప్పుడు సూది కూడా తయారు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎంతో ఎదిగిందంటే అది కాంగ్రెస్ పార్టీలో ఎదిగింది తప్ప ఈ మోదీ గారు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈనాడు అందరూ కూడా ప్రజలు రాహుల్ గాంధీ రావాలా, కాంగ్రెస్ పార్టీ రావాలా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అదే ఉత్సాహము ఇంతవరకు హిందూపురంలో లేనటువంటి ఉత్సాహం ఈరోజు రాహుల్ గాంధీ గారి కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. జై కాంగ్రెస్.